కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ టెంపుల్స్ ను సందర్శిస్తున్నారు. హైదరాబాద్ లో దాల్ దర్వాజా బోనాల సందర్భంగా ఇద్దరు వేర్వేరుగా నగరంలోని టెంపుల్స్ ను దర్శనం చేసుకుంటున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వరుసగా కాచిగూడ, అంబర్పేట్, నల్లకుంట, పద్మరావు నగర్, సికింద్రాబాద్, బల్కంపేట, యూసఫ్గూడ, ఖైరతాబాద్, కార్మల్లోని ఆలయాలను దర్శించుకుంటారు. నల్లకుంటలోని శృంగేరి, శంకర్మఠ్ నుంచి ఆయన వరుసగా షేక్పేట్ ఆలయం వరకు ఆలయ దర్శనం చేసుకుంటారు. నల్లపోచమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు కిషన్ రెడ్డి. మరోవైపు మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఆలయాలను సందర్శిస్తున్నారు. సైదాబాద్ నుంచి కార్బాన్ వరకు ఉన్నటువంటి ఆలయాల దర్శనం చేసుకుంటున్నారు. తొలుత సైదాబాద్ కర్మగూడలోని 3 ఆలయాలను దర్శనం చేసుకుంటారు. అక్కడి నుంచి కూర్మగూడ పూలతోట ఒంటిజడ్ల మైసమ్మ గుడికి వెళ్తారు. అనంతరం మాదన్నపేట నల్లపోచమ్మ టెంపుల్ ను దర్శించుకుంటారు. అరుంధతి కాలనీ బంగారు మైసమ్మ టెంపుల్, ముక్కెర బస్తీ నల్లపోచమ్మ టెంపుల్, ఉప్పుగూడ మహంకాళి టెంపుల్, గౌలిపురలోని భారతమాత టెంపుల్, అక్కడున్న మాదన్న టెంపుల్ వెళ్తారు. మధ్యాహ్నం 1 గంటలకు లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటారు. అక్కడి నుంచి ఆలియాబాద్ నల్లపోచమ్మ గుడి, గుడిమల్కాపూర్ సబ్జీ మండలి గుడి, కార్వాన్ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ అజయ్ అందిస్తారు. అజయ్, మనం చూసుకోవచ్చు, ఇటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ మొత్తం హైదరాబాద్ను చుట్టేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. బోనాల సందర్భంగా ఇటు సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో కిషన్ రెడ్డి, హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో బండి సంజయ్ ఇక్కడ ఎక్కడైతే లోకల్గా ఉన్నటువంటి బస్తీలు ఉంటాయో, అదేవిధంగా కాలనీలు ఉంటాయో ఆ దేవాలయాలన్నిటి కూడా సందర్శిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. వరుసగా ఇప్పటికే కిషన్ రెడ్డి టెంపుల్స్ విజిట్ ప్రారంభం కాగా ఇప్పుడు కొద్దిసేపు క్రితమే బండి సంజయ్ టెంపుల్ విజిట్ ప్రారంభమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లో సైదాబాద్లో ఉన్నటువంటి నల్లపోచమ్మ దేవాలయానికి ఆయన చేరుకుంటాడు. ఇక్కడ ప్రత్యేక పూజలు కూడా నిర్వహించే పరిస్థితి మనకు కనబడుతుంది. దాదాపు 10-12 టెంపుల్స్ కిషన్ రెడ్డి, అదేవిధంగా దాదాపు ఒక 10-15 టెంపుల్స్ వరకు బండి సంజయ్ దర్శనాలు చేసుకున్నారు. ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి హిందువులకు భరోసా ఇచ్చే కార్యక్రమాన్ని దీని ద్వారా మనం చేపట్టారని చెప్పుకోవచ్చు. గత 4-5 సంవత్సరాలుగా అయితే బండి సంజయ్ వరుసగా హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి దేవాలయాలను సందర్శిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపటి క్రితమే సైదాబాద్లోని కుమ్మరిగూడ 3 గుడుల టెంపుల్ను ఆయన సందర్శించారు. అక్కడ నుండి కుమ్మరిగూడ పూలతోట ఒంటిజడల మైసమ్మ గుడికి వెళ్తారు. అనంతరం ప్రజెంట్ మనం ఉన్నటువంటి మాదన్నపేట నల్లపోచమ్మ టెంపుల్ను దర్శించుకుంటాడు. ఆ తర్వాత అరుంధతి కాలనీ బంగారు మైసమ్మ టెంపుల్, ఇట్లా వరుసగా దేవాలయాలన్నిటి కూడా సందర్శించుకుంటూ మధ్యాహ్నం 1:45కు ఆలియాబాద్లో ఉన్నటువంటి పోచమ్మ దేవాలయాన్ని దర్శించుకుంటారు. ఆ తర్వాత సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతోటి కూడా మాట్లాడే అవకాశం ఉంది. అదేవిధంగా ఇటు కిషన్ రెడ్డి షెడ్యూల్ చూసుకున్నట్లయితే శృంగేరి శంకరమఠలో ఆయన ఇప్పటికే దర్శనం చేసుకున్నారు. మహంకాళి అమ్మవారి టెంపుల్ను కూడా ఆయన దర్శనం చేసుకున్నారు. కాచిగూడ దేవాలయాన్ని కూడా దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత కట్టమైసమ్మ, ఉజ్జయిని మహంకాళి, నల్లపోచమ్మ దేవాలయం, ఇట్లా వరుసగా టెంపుల్స్ అన్నింటినీ దర్శనం చేసుకుంటూ సాయంత్రం షేక్పేటలో అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఆయన కార్యక్రమాలన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ ఇద్దరు కేంద్ర మంత్రులు పూర్తిగా హైదరాబాద్లో చుట్టేయడం, టెంపుల్స్ను దర్శనం చేసుకోవడం ద్వారా ముఖ్యంగా ఓల్డ్ సిటీలో ఎక్కువగా ఏదైతే మైనార్టీలు ఎక్కువగా ఉంటారో, ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారో అక్కడ నివసిస్తున్నటువంటి హిందువులకు ఒక భరోసా కల్పించడం, మేమున్నాము అంటూ ఒక చెప్పే ప్రయత్నాన్ని ఈ కార్యక్రమం ద్వారా ఇండైరెక్ట్గా పరోక్షంగా తీసుకున్నారని చెప్పుకోవచ్చు. గతంలో కూడా బండి సంజయ్ గత 3-4 సంవత్సరాలుగా కూడా ఇక్కడ పర్యటిస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. వివిధ దేవాలయాలను ఉదయం నుండి సాయంత్రం వరకు తిరుగుతూ అక్కడ టెంపుల్స్లలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ వారికి అండగా ఉండే ప్రయత్నం అయితే ఆయన చేస్తున్న సందర్భం అయితే కనబడుతుంది. మరి ముఖ్యంగా నెక్స్ట్ ఇటు ఎలక్షన్స్ వచ్చే అవకాశం, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈసారి మరింతగా ఎక్కువ టెంపుల్స్ తిరిగే విధంగానైతే షెడ్యూల్ చేసుకున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఇటు అమ్మవార్ల దర్శనం చేసుకుంటూ మరోవైపు అక్కడ ఉన్నటువంటి తమ హిందువులకు భరోసానిచ్చే కార్యక్రమాన్ని అయితే తీసుకోవడం ద్వారా వాళ్ళందరినీ తమ వైపు తిప్పుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారనిగా చెప్పుకోవచ్చు. వరుసగా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వరుసగా అక్కడ ఉన్న ఓటర్ల దగ్గరికి ఇండైరెక్ట్గా పోయే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. పేరుకు మాత్రం దేవాలయ దర్శనాలని చెప్పుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఈ కార్యక్రమాల ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ క్రమంలో మనం లాస్ట్ వీక్ చూసుకున్నట్లయితే ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శనం చేసుకున్న సందర్భంగా ఆయన ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, అదేవిధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం
ప్రభుత్వం పైన కూడా హార్డ్ కామెంట్స్ చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు మీడియాతో ఎలాంటి అంశాలు మాట్లాడతారు, ఏ అంశాలను లేవనెత్తుతారన్నది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరికొద్దిసేపట్లోనే ఇక్కడ ఈ అమ్మవారిని నల్లపోచమ్మ దేవాలయంలో దర్శించుకునే ప్రత్యేక పూజలు కూడా నిర్వహించున్నారు. దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లను కూడా ఇక్కడ గుడికి సంబంధించినటువంటి కమిటీ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి సందర్భం మీద కనబడుతుంది. అయితే ప్రభుత్వం మీద ఎలాంటి కామెంట్స్ చేస్తారు, ఏ విధమైనటువంటి మాటలను మళ్ళీ మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ వీక్ సందర్శించిన సందర్భంగా గుళ్ళకు పెద్దగా డబ్బులు ఇవ్వలేదు ప్రభుత్వం వద్ద హిందువులు అడుక్కోవాలంటూ కూడా ఆయన కామెంట్ చేసినటువంటి మాటలు అయితే హాట్ టాపిక్ గా మారినటువంటి సందర్భం కనబడుతుంది. ఈ రోజు ఆయన ఎలాంటి కామెంట్స్ చేస్తారో, మరి ఇప్పటికైనా సాటిస్ఫై అవుతారా లేదా మరేదైనా కొత్త అంశాలు లేవనెత్తారా మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ అజయ్.